కొత్తగా పెళ్ళైన జంటకి శోభన ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ శోభన గడియల కోసం పెళ్లి కొడుకు చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు. కాకపోతే అదే రోజు పెళ్లి కూతురికి క్లయింట్ మీటింగ్ ఉండడంతో ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. సాయంత్రం 6 అయినప్పటికీ ఆ అమ్మాయి ఇంకా ఇంటికి రాకపోవడంతో పెళ్లి కొడుకు ఆత్రంగా ఆ అమ్మాయికి కాల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేసిన ఆ అమ్మాయి క్లయింట్ మీటింగ్ ఇప్పుడే ముగిసిందని, 1 గంటలో తన ముందు వాలిపోతానని చెప్పి సూచిస్తుంది. గంట గడిచిన ఆ అమ్మాయి రాకపోవడంతో మళ్ళీ కాల్ చేస్తాడు. దాంతో ఫోన్ లిఫ్ట్ చేసిన ఆ అమ్మాయి ట్రాఫిక్లో ఇరిగిపోయానని, 1 అర్ధగంటలో తన కళ్ళ ముందు వాలిపోతానని సూచిస్తుంది. అర్ధగంట గడిచిన ఆ అమ్మాయి రాకపోవడంతో మళ్ళీ కాల్ చేస్తాడు ఆత్రంగా పెళ్లి కొడుకు. దాంతో ఆ అమ్మాయి స్టెప్స్ కింద ఉన్నానని 1 మినిట్లో మీ కళ్ళ ముందు వాలిపోతానని సూచిస్తుంది. 5 మినిట్స్ గడిచిన అమ్మాయి రాకపోవడంతో మళ్ళీ కాల్ చేస్తాడు ఆ అమ్మాయికి. దాంతో ఆ అమ్మాయి డోర్ ఓపెన్ చేస్తున్నాను సిద్ధంగా ఉండని సూచిస్తుంది. దాంతో పెళ్లి కొడుకు చాలా ఆత్రంగా డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ ఎవరు కనిపించరు. దాంతో కోపంగా ఫోన్ చేస్తాడు పెళ్లి కూతురికి. పెళ్లి కూతురు, ఇంత హడావుడి చేస్తావు, ఇంకా రూమ్కే రాలేదా, నేను కీ ఓపెన్ చేస్తున్నాను, లొకేషన్కి వచ్చి అంటుంది. దాంతో కంగుతిన ఆ పెళ్లి కొడుకు ఎక్కడున్నావు అని అడుగుతాడు. దాంతో అయ్యో లొకేషన్ కూడా తెలియదా, లొకేషన్ షేర్ చేస్తున్నాను చూసుకో అంటుంది. దాంతో లొకేషన్ చూసిన పెళ్లి కొడుకు అవాక్ అవుతాడు. అది ఓయో.